హలో వైజాగ్ ఫుడ్ లవర్స్. ఇవాళైతే మనందరికీ తెలిసిన చాలా ఫేమస్ అయిన వన్ పీస్ ఫుడ్ ట్రక్ అయితే మేము విజిట్ చేసామనమాట. ఈ ప్లేస్ గురించి స్పెషల్‌గా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. డైరెక్ట్‌గా వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. మేమైతే వీళ్ళ మెన్యూలో చాలా ఫేమస్ అయిన చికెన్ రామెన్, చికెన్ వైట్ పాస్తా, చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ కస్తూరి చికెన్ కాంబో అండ్ ఆల్సో ఫైనల్లీ చికెన్ షెజ్వాన్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసాం. వీళ్ళ దగ్గర చికెన్ రామెన్‌కి అయితే సెపరేట్ ఫ్యాన్ బేసే ఉందని చెప్పొచ్చు. నాకైతే ఈ చికెన్ రామెన్ చాలా నచ్చింది. తింటున్నప్పుడు మధ్యలో చికెన్ పీసెస్ తగులుతూ అండ్ ఆ బ్రాత్ కూడా చాలా రిచ్‌గా అయితే ఉంది. నాకైతే ఈ టేస్ట్ చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర బాగా ఫేమస్ అయిన చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ కస్తూరి చికెన్ కాంబో. బట్ నాకు ఈ ఫ్లేవర్ అంతేం అనిపించలేదు. బట్ ఫ్రైడ్ రైస్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చికెన్ షెజ్వాన్ నూడిల్స్. నేనైతే ఎక్స్పెక్ట్ చేసినంత స్పైసీగా అయితే లేదు. ఒకవేళ మీరు గానీ స్పైస్ లవర్స్ అయితే ముందుగానే చెప్పి ఇంకొంచెం ఎక్స్ట్రా స్పైసీ చేయించుకోండి. ఫైనల్లీ ది స్టార్ ఐటమ్ ఆఫ్ ది డే చికెన్ వైట్ సాస్ పాస్తా. దీని టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఐటమ్ అయితే హైలీ రికమెండెడ్. మాకు ఇక్కడ రామెన్ ఎంతలా నచ్చిందంటే దానికోసం యుద్ధాలు అయితే జరిగిపోతున్నాయి. నేనైతే లాస్ట్ లో రామెన్ బ్రాత్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే మిక్స్ చేసుకొని తిన్నాను. టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది అసలు. మీరు కనుక ఈ ఐటమ్స్ ట్రై చేస్తే పక్కా ఈ కాంబో ట్రై చేసి నాకు ఎలాగొచ్చిందో టేస్ట్ అయితే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మాకు టేస్ట్ అయితే బాగా నచ్చి పాస్తా అండ్ చికెన్ 65 అయితే ఇంటికి పార్సల్ తీసుకెళ్లాము. ఇదైతే జీవీఎంసీ ఆపోజిట్ రోడ్ సైడ్ అయితే ఉంటుంది. తప్పకుండా విజిట్ చేసి అక్కడ ఫుడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇలాంటి మరిన్ని హానెస్ట్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో అక్కి ఎక్స్ప్లోర్. టాటా, బై బై.